సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీ ఇంటర్నల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్ యొక్క బ్యాటరీ చాలా తొందరగా డ్రైన్ అయిపోతుందా? లైక్ దిస్ మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసినా, లైక్ దిస్ యూట్యూబ్లో వీడియో చూస్తున్నా, ఏం చేసినా మీ యొక్క మొబైల్ని మీరు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఎలాంటప్పుడైనా సరే మీకు బ్యాటరీ బ్యాకప్ చాలా తొందరగా దిగిపోతుందా? ఇది చూడండి, ఈ వీడియోలో మీకు పర్మనెంట్ సొల్యూషన్ అయితే చూపిస్తాను. దీని ద్వారా మీకు వన్ డే వచ్చే బ్యాటరీ 100% మీకు 2 to 3 డేస్కి అయితే ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ఇకపోతే దీనికోసం మన యొక్క మొబైల్లో మనం ఎలాంటి సెట్టింగ్ చేసుకోవాలి, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. జస్ట్ మన యొక్క మొబైల్లో మనం కొన్ని హిడెన్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి, వాటిని చేసుకుంటే ఆటోమేటిక్గా మన యొక్క బ్యాటరీ బ్యాకప్ అయితే ఇంక్రీజ్ కావడం జరుగుతుందన్నమాట. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, మన మొబైల్లో చాలా రకాల అప్లికేషన్స్ ఉంటాయి. ఇవి బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటాయి. దీని ద్వారా మన యొక్క బ్యాటరీ కావచ్చు, అదేవిధంగా ఇంటర్నెట్ కావచ్చు, రెండు కూడా టూ మచ్గా డ్రైన్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఆటోమేటిక్గా డేటా అయిపోవడం, దీంతో పాటుగా ఆటోమేటిక్గా బ్యాటరీ కూడా బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండా కన్జ్యూమ్ అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్ని మనం ఎక్కువగా ఫేస్ చేస్తుంటాం. కాబట్టి ప్రతి ఒక్క మొబైల్లో ప్లే స్టోర్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ప్లే స్టోర్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించిన ఇక్కడనే ప్రొఫైల్ ఐకాన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ పేరుతో మీకు ఒక ఆప్షన్ అయితే ఇక్కడనే కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఎన్ని యాప్స్ అప్డేట్లో ఉన్నాయో బ్యాక్గ్రౌండ్లో మీకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మీరు ఏం చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాస్టీస్గా మీరు ప్రొఫైల్ ఐకాన్ ఇక్కడే చేసుకోండి. ఇక్కడ నుంచి సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ప్రిఫరెన్స్ నెట్వర్క్ పేరుతో సెకండ్ వన్ ఆప్షన్ అదే ఉంటుందన్నమాట. దానిపైన క్లిక్ అనేది చేసుకోండి. ఆటో అప్డేట్స్ యాప్స్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది డిఫాల్ట్గా మనకు అవర్ వైఫై ఆర్ మొబైల్ డేటా అయితే ఉంటుందన్నమాట. అలా కాకుండా దీని ద్వారా ఏమవుతుందంటే, బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క యాప్స్ బ్యాక్గ్రౌండ్లో అప్డేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. లైక్ దిస్ మనం వైఫైతో కనెక్ట్ అయి ఉన్నా, లేదనుకుంటే మొబైల్ డేటా ఆన్లో ఉన్నా సరే బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే అన్ని యాప్స్ అప్డేట్ అవుతుంటాయి. కాబట్టి టూ మచ్గా మన యొక్క మొబైల్ యొక్క బ్యాటరీ అయితే డ్రైన్ అవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, డు నాట్ ఆటో అప్డేట్స్ వల్ల మీరు క్లిక్ అయితే చేసుకోండి. దీని ద్వారా మీకు బెనిఫిట్ ఏంటంటే, ఆటోమేటిక్గా మీ యొక్క యాప్స్ అప్డేట్ కావు కాబట్టి బ్యాక్గ్రౌండ్లో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రావడం జరగదన్నమాట. ఈ విధంగా ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్ మీరు మీ యొక్క మొబైల్లో అయితే కంపల్సరీగా చేసుకోండి. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, మన మొబైల్లో ఉండే ప్రతి ఒక్క యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్స్ యొక్క బ్యాటరీ ఎంతవరకు కన్జ్యూమ్ చేస్తుంది అనేది మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ చూసుకొని వాటిని మీరు టోటల్గా ఆఫ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే బ్యాటరీ సేవింగ్ మోడ్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట ప్రతి ఒక్క యాప్స్ని. అలాంటప్పుడు కూడా మనకు టూ మచ్గా బ్యాటరీ సేవ్ అవుతుంది. దానికోసం మీరు ఏం చేస్తారంటే, మీరు ప్రతి ఒక్క యాప్స్కి ఇలాగే చేయాల్సి ఉంటుందన్నమాట. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి ఏదో ఒక అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. అలాంటప్పుడు ఇక్కడ మీకు బ్యాటరీ యూసేజ్ ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుందన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, అలౌ బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీస్ పేరుతో మీకు ఇక్కడనే ఆప్షన్ కనిపిస్తుంటుందన్నమాట. అంటే బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి రిస్ట్రిక్షన్ ఉండదన్నమాట. ఆటోమేటిక్గా టూ మచ్గా బ్యాటరీ కన్జ్యూమ్ చేస్తుంది. కాబట్టి సింపుల్గా మీరు ఈ ఆప్షన్ని మీరు ఆఫ్ అయితే చేసుకోండి. బ్యాక్గ్రౌండ్లో నార్మల్గా బ్యాటరీ సేవింగ్ మోడ్లోకి పడిపోతూ ఉంటుందన్నమాట. ఇలా ప్రతి ఒక్క యాప్స్కి మీరు ఈ సెట్టింగ్స్ అయితే కంపల్సరీగా చేసుకోండి. ఈ విధంగా మీరు సెకండ్ వన్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీరు చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, మన యొక్క మొబైల్లోనే ఉంటుంది ఆ సెట్టింగ్ కూడా. అలాంటప్పుడు మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇందులో మనకు డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ పేరుతో ఒక సెట్టింగ్ మనకి ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. కొన్ని మొబైల్లో డిస్ప్లే మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు మీరు డిస్ప్లే సెట్టింగ్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత దీంట్లో మనకు రీఫ్రెష్ రేట్, స్క్రీన్ యొక్క రీఫ్రెష్ రేట్ అంటే దీని యొక్క స్పీడ్ని బట్టి కూడా మన యొక్క బ్యాటరీ టూ మచ్గా కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి స్క్రీన్ రీఫ్రెష్ రేట్ ఇక్కడనే మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. దానిపైన క్లిక్ అనేది చేసుకుని చాలా హైలో ఉందన్నమాట, ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు దీన్ని మీరు స్టాండర్డ్లో పెట్టుకోండి. లేదనుకుంటే మీ యొక్క పనికి తగ్గట్టుగా మీరు ఆటో సెలెక్ట్లో పెట్టుకున్న మీకు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, దాదాపుగా 120 హెడ్జ్ స్పీడ్లో ఉంది. కాబట్టి మనకు టూ మచ్గా బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది అనమాట, రీఫ్రెష్ రేట్. అలాంటప్పుడు మీరు ఇక్కడ నుంచి స్టాండర్డ్ మోడ్లోకి అయితే మీరు తీసుకోండి మీ యొక్క మొబైల్ని. దాఫ్టర్ మీరు ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి. ఈ విధంగా ఈ మూడు సెట్టింగ్స్ మీరు చేసుకున్న తర్వాత మీరు చేసుకోవాల్సిన ఫోర్త్ వన్ సెట్టింగ్ ఏంటంటే, దీంట్లోనే ఉంటుందన్నమాట లొకేషన్ పేరుతో. అలాంటప్పుడు దీంట్లో మీరు లొకేషన్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మళ్ళీ రెండు సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అవి
వైఫై అండ్ బ్లూటూత్ స్కానింగ్ పేరుతో ఇవి రెండు కూడా ఏం చేస్తాయంటే బ్యాక్గ్రౌండ్ లో మనకు తెలియకుండానే వైఫై కావచ్చు బ్లూటూత్ కావచ్చు సరౌండింగ్ లో ఎక్కడ ఏమున్నాయి అనేది ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు ఇవి స్కాన్ చేస్తుంటాయి కాబట్టి మన యొక్క బ్యాటరీ కూడా టూ మచ్ గా కన్జ్యూమ్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఈ రెండు సెట్టింగ్స్ కూడా మీరు డిఫాల్ట్ గా ఇక్కడ నుంచి ఆఫ్ చేసి పడేయండి. ఇది లొకేషన్ సెట్టింగ్ లో అయితే కంపల్సరీగా ఉంటుంది. మీరు లొకేషన్ ఆఫ్ చేసినా చేయకపోయినా ఈ సెట్టింగ్ ని మాత్రం కంపల్సరీగా మీరు రెండింటిని మీరు కంపల్సరీగా ఆఫ్ అయితే చేసుకోండి. దీని ద్వారా మీకు టూ మచ్గా బ్యాటరీ సేవ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. ఇకపోతే లాస్ట్ వన్ సెట్టింగ్ పైగా చాలా 50% అబో దీని ద్వారా మనకు బ్యాటరీ అయితే సేవ్ కావడం జరుగుతుంది. అలాంటప్పుడు యాస్టీస్గా మీరు సెట్టింగ్లోకి వెళ్ళండి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ సెట్టింగ్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత దీంట్లో మీకు డార్క్ మోడ్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. డిఫాల్ట్గా ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది. అలాంటప్పుడు మీరు మాక్సిమం మీ యొక్క మొబైల్ని మీరు డార్క్ మోడ్లో యూజ్ చేయండి. డ్రాఫ్టర్ చూసుకోవచ్చు. మీ యొక్క మొబైల్కి ఏమీ కాదు, బట్ మీ యొక్క కళ్ళు కూడా చాలా సేఫ్ ఉంటాయి. మీరు ఎంతసేపు మీరు స్క్రీన్ని చూసినా ఏం చేసినా మీరు లైక్ ది సెట్టింగ్లోకి వెళ్ళినా మీకు మొబైల్ మాత్రం డార్క్ మోడ్ లో ఉంటుంది. బట్ మీకు టూ మచ్ గా డార్క్ మోడ్ లో మీ యొక్క మొబైల్ బ్యాటరీ అనేది కన్జ్యూమ్ ఎక్కువ కాదనమాట. 50% కంటే ఎక్కువ మీకు ఇక్కడ నుంచే సేవ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ టాప్ 5 సెట్టింగ్స్ మీ యొక్క మొబైల్లో మీరు చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క బ్యాటరీని మీరు సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.